ఏంటొదినా, నిండు గర్భిణివి, చక్కగా నీకు తినాలనిపించినవి తిని సంతోషంగా ఉండాలి కాని అలా దిగులుగా ఒకటి. మరేం చేయాలోదినా, మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వీడియో చూసి కనీసం లైక్, కామెంట్ కూడా చేయడం లేదు. మరి మనం చేస్తున్న ఈ ప్రయత్నం వాళ్ళకి నచ్చుతుందో లేదో మనకెలా తెలుస్తుందో దినా, వాళ్ళు చెప్పాలి కదా. ప్లీజ్ వ్యూయర్స్, మొదటిసారి మా వీడియోని చూస్తున్నవారు మా ఛానల్ని వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం చేసే వీడియోస్ మీకు నచ్చినా, మా నుండి ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదినా, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కమని చెప్పలేదు నువ్వు. అది నొక్కితేనే కదా మన వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ నేరుగా నోటిఫికేషన్ రూపంలో వ్యూయర్స్కి తెలిసేది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పేద కోడలి ప్రేమ కథ. సూర్యసముద్రం అనే ఊరిలో సీతమ్మ అనాథాశ్రమం అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఊర్లకి, ఎందరో అనాథలకి ఇల్లులాంటిది. చాలా ఏళ్లుగా ఆ అనాథాశ్రమానికి నిధుల కొరత ఉన్నా, దాతల నుండి విరాళాలు, ఆర్థిక సహాయాలు లేకున్నా సరే, అందులోనే పెరిగిన అనాథలు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేసుకుంటూ ఆ ఆశ్రమాన్ని ఎంతో కొంత ఆదుకుంటున్నారు. కానీ ఈ మధ్యన ఆ ఆశ్రమం చాలా ఇబ్బందుల్లో పడిపోయింది. ఆ విషయంగానే ఆ హాస్టల్ నడిపే వార్డెన్ ధర్మయ్య దిగులుగా కూర్చుని ఉంటాడు. అతని దగ్గరికి కస్తూరి అనే యువతి వస్తుంది. సార్, సాయంత్రం నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను. ఏదో దిగులుతో ఉన్నారు. ఏమైంది సార్? ఏం చెప్పాలమ్మా, ఒకప్పుడు మన ఆశ్రమం నడపడానికి ధారాళంగా విరాళాలొచ్చేవి. దాంతో ఇక్కడున్న వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకునేవాణ్ణి. అలా ఇక్కడుండి వెళ్ళిన వాళ్ళు ఎందరో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు ఈరోజు. కానీ రాను రాను దాతల మనసులు మారిపోయాయో, కొత్తగా వచ్చిన పిల్లల రాతలే బాగోలేదో తెలీదు గాని వచ్చే విరాళాలు తగ్గిపోయాయమ్మా. అందుకే కదా సార్ ఇక్కడ పెరిగిన వాళ్ళం జాబ్ చేస్తూ మా తోటి చెల్లెలని, తమ్ముళ్ళని చూసుకుంటున్నాం. ఎంతమందమ్మా అలా చేసేవాళ్ళు. ఇక్కడే ఉంటూ చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన పాత వాళ్ళందరూ కొంతకాలం పాటు ఆదుకున్నారు. ఏదో నీలాంటి మంచి మనసున్న పిల్లలు ఈ రోజుకి మాకు అండగా ఉన్నా గాని మిగిలిన వాళ్ళు పెళ్ళిళ్ళైపోయి, కొంతమంది ఉద్యోగాల కోసం దేశాలు వదిలిపోయి, మరికొంతమంది మొఖాలు చాటేశారమ్మా. ఇప్పుడిక్కడ వాళ్ళకి రోజు గడవటం కూడా కష్టమవుతుంది. మీరేం టెన్షన్ పడకండి సార్. ఏదోలాగా నేనొక పెద్ద ఫండ్ని మన కోసం ఏర్పాటు చేస్తాను అంటూ తనని ఇంతకాలం ఆదరించిన అనాథాశ్రమం బాధ్యతని తన భుజాలకెత్తుకుంది కస్తూరి. అలా తన చిన్న ఉద్యోగం తాను చేసుకుంటూ ఖాళీ సమయాల్లో డబ్బున్న వాళ్ల ఆఫీసులకు వెళ్లి తన అనాథాశ్రమం కోసం ఫండ్స్ సేకరించే పనిలో ఉండేది. అలా ఒకరోజు ఒక పెద్ద కంపెనీలో వినోద్ అనే యువకుణ్ణి కలవటానికి వెళ్ళింది. అక్కడ అతనితో మాటల్లో తన అవసరమేంటో చెప్పింది. ఎంతో కొంత ఫండ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. ఇక తన ఎదురుగా కూర్చుని కస్తూరి అన్నీ చెబుతున్నా వినోద్కి ఆమె మాటలేవీ వినిపించటం లేదు. ఎందుకంటే మొదటి చూపులోనే కస్తూరితో ప్రేమలో పడిపోయాడు వినోద్. అందుకే కస్తూరి మాట్లాడుతూ ఉంటే ఆమెనే చూస్తూ ఊకొడుతున్నాడు వినోద్. అలా ఎంతసేపటికి వినోద్ నుంచి ఎటువంటి రిప్లై రాకపోవటంతో, సార్, నేను చెప్పింది మీకు అర్థమవుతుందా, లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుండి చెప్పమంటారా అని అడిగేసరికి అప్పుడు తేరుకున్న వినోద్ ప్రేమలోకాల్లో నుంచి బయటకొచ్చి, నోనో, నాకంతా అర్థమైంది. ఇప్పుడు మీకు ఎంత, ఒక 30 lakhs ఇస్తే సరిపోతుందా అని వినోద్ అనేసరికి కస్తూరి షాక్ అయింది. ఏ 10,000 25,000 వస్తే చాలు అనుకుని అక్కడికొచ్చింది కస్తూరి. అలాంటిది వినోద్ అంత పెద్ద మొత్తం చెప్పేసరికి నమ్మలేకపోయింది. హలో మిస్ కస్తూరి, ఏంటి అంతగా షాక్ అయ్యారు? ఆ అమౌంట్ తక్కువంటే చెప్పండి, మరి కాస్త ఇస్తాను. అబ్బే లేదు సార్, అంత పెద్ద అమౌంట్ వినేసరికి షాక్ అయ్యాను అంటూ కళ్ళలో నిండిన నీళ్లతో తన ఆనందాన్ని అతనికి మాటల్లో వ్యక్తం చేయటానికి చాలా ఇబ్బంది పడింది కస్తూరి. అలా కస్తూరి మీద ఏర్పడిన ఇష్టంతో కోటీశ్వరుడైన వినోద్
ఆ రోజు నుండి ఆమెతో పరిచయం పెంచుకోవటానికి, ఆమెతో టైం స్పెండ్ చేయటానికి చాలా తహతహలాడేవాడు. చివరికి కొన్ని నెలల తరువాత వాళ్ల మధ్య కాస్త చనువేర్పడిన తర్వాత ఒకరోజు వినోద్, చూడు కస్తూరి, నాకు నువ్వు మొదటి చూపులోనే నచ్చేశావు. అందుకే నిన్ను లైఫ్ లాంగ్ నా జీవితంలో నుండి వెళ్ళనివ్వకూడదనుకుంటున్నాను. మీరంత సడన్గా ఇలా చెప్పేస్తే నాకు చెమటలు పట్టేస్తున్నాయి. నేను నో చెప్పడానికి కారణాలు ఏం వెతుక్కోవాలో అర్థం కావడం లేదు. అంటే నో చెప్పటానికి కారణాలు వెతుక్కోవాలి అనుకుంటున్నావంటే ఎస్ చెప్పడానికి నీ దగ్గర కారణాలున్నాయనే కదా అంటూ వినోద్ అడిగేసరికి కస్తూరి సిగ్గుతో పారిపోయింది. ఆ విధంగా ఒక అనాథ పిల్ల కస్తూరికి ఒక కోటీశ్వరుడితో ప్రేమ మొదలైంది. అతి తక్కువ సమయంలోనే వినోద్ కస్తూరిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కాని అతని ఇంట్లో వినోద్ తల్లికి ఒక పేద పిల్ల, అనాథ పిల్ల తన కొడుకు జీవితంలోకి రావటం అస్సలిష్టం లేదు. అందుకే కస్తూరిని పెళ్లి చేసుకోవటానికి ఆమె ఒప్పుకోలేదు. చూడు వినోదు, నువ్వు తెలివైన వాడివి గనక నీ విషయంలో నేనెప్పుడూ అడ్డుపడలేదు, భయపడలేదు. కాని నీ పెళ్లి విషయంలో నాకు కొన్ని ఆశలున్నాయి. వాటిని కాదని నువ్వొక పేద పిల్లను చేసుకుంటానంటే మాత్రం నేను ఊరుకునేది లేదు. సరే అమ్మా, నీకిష్టం లేకపోతే నేను కస్తూరిని పెళ్లి చేసుకోను. అలా అని ఇంకెవరిని కూడా పెళ్లి చేసుకోను. నీకు నా మొండితనం గురించి తెలుసు కదా అంటూ వినోద్ తన తల్లి ఎదుట మొండిపట్టు పట్టాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ కస్తూరికి దూరమయ్యాడు. కాని వినోద్ తన మనసులో నుండి కస్తూరిని మాత్రం దూరం చెయ్యలేకపోయాడు. అటు కస్తూరి పరిస్థితి కూడా ఎటూ చెప్పలేని పరిస్థితిగా మారింది. చూడమ్మా కస్తూరి, మన ఆశ్రమంలో ఎంతోమంది చదువుకొని వెళ్ళిపోయారు. కాని నువ్వు మాత్రం ఇక్కడున్న మిగతా పిల్లల బాగు కోసం ఎంతో చేశావు. చివరికి నీ ప్రేమని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. అలాంటి మంచి మనసున్న నీకు ఏ దేవుడు అన్యాయం చేయడమ్మా? ఏదో ఒక రోజుకి ఆ అబ్బాయి తల్లిగారి మనసు మారుతుంది. ఈ పేద పిల్లని తన కోడలిగా చేసుకుంటుందమ్మా ఆవిడ అని వార్డెన్ చెప్పాడు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. ఫెయిల్ అయిన ప్రేమ విషయం నుండి డైవర్ట్ అవ్వటానికి ఎక్కడెక్కడికో బిజినెస్ పని మీద వెళ్లి తిరిగొస్తూ ఉండేవాడు వినోద్. అలా ఒకసారి విదేశాలకి వెళ్లి తిరిగొస్తూ ఉంటే ప్లేన్ క్రాష్ అయ్యి వినోద్ చనిపోయాడు. అప్పటి వరకు కోట్ల రూపాయల ఆస్తి ఉన్న తన కొడుకే ప్రపంచమనుకుని బ్రతుకుతున్న వినోద్ తల్లి ఇప్పుడు అనాథయ్యింది. కొడుకు మరణం తర్వాత ఆమె ఆరోగ్యం పాడైపోసాగింది. దానివల్ల కంపెనీ బాధ్యతలు ఎవరు పడితే వాళ్లు చూసుకుంటూ మొత్తం దివాలా అయ్యేలా చేశారు. అలా కోట్ల రూపాయల ఆస్తులున్న ఆమె పేద స్థితికి వచ్చేసింది. అంత దయనీయ స్థితిలో ఆమె గురించి పట్టించుకునేవారే లేకపోయారు. అప్పుడొకరోజు తన కొడుకు ఫోటో ముందు ఆ తల్లి బాధపడుతూ ఇలా అనుకుంటుంది. నేను చాలా పెద్ద తప్పు చేశానురా వినోదు. నువ్వు ఎంతగానో ప్రేమించిన కస్తూరిని నీకు దూరం చేసి నిన్ను బాధ పెట్టాను. ఆ బాధ నుండి తప్పించుకోవడానికి నువ్వు దేశాలు బట్టి తిరుగుతూ నీ మనసును మార్చుకోవడానికి వెళ్తున్నా గాని నేను పట్టించుకోలేదు. చివరికి నీ ప్రాణాలు ఇలా పోవడానికి నేనే కారణమయ్యాను. నువ్వు పోయాక తెలిసింది ఆ పిల్ల కాదు, నేను కూడా అనాథనేనని అంటూ తల్లి బోరున ఏడ్చింది. అలా గొప్ప గొప్ప ఇళ్లల్లో ఉండే ఆమె నిలువ నీడలేక రోడ్ల పాలైపోయింది. అలాంటి సమయంలోనే ఒకరోజు కస్తూరి ఆమెకు ఎదురుపడింది. దయనీయమైన స్థితిలో ఉన్న వినోద్ తల్లిని చూసి చలించిపోయి ఆమెను ప్రేమగా పలికరిస్తూ కస్తూరి ఇలా అంటుంది. బావున్నారా మేడం అని అనేసరికి ఆ తల్లికి తన తప్పు గుర్తొచ్చింది. కోడలు కావాల్సిన పిల్లని పేదది, అనాథ అని అవమానించిన పాపం తనకి ఈనాడు ఇలా చుట్టుకుందని ఆ తల్లి గ్రహించింది. అలా మేడం అని పిలిచి నా తప్పుని నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయకమ్మా కస్తూరి. నిన్ను పెళ్లి చేసుకొని నా కోడలుగా చేయాలనుకున్నాడు నా కొడుకు. నా పొగరు వలన అది ఆ రోజు కుదరలేదు. కాని వాడు కోరుకున్నట్టు నువ్వు నా కోడలువైతే వాడు ఆత్మ ఏ లోకంలో ఉన్న శాంతిస్తుంది. అందుకే నన్ను అత్తయ్య అని పిలువమ్మా అంటూ తన తప్పుని తెలుసుకొని ఒకనాడు పేదరాలు, అనాథ అని పక్కకు పెట్టేసిన పేద కోడల్ని ఇప్పుడు తన కోడలిగా స్వీకరించింది. అలా పేద కోడలు వచ్చిన వేళ విశేషమేంటో గాని వినోద్ ఫ్యామిలీ లాయర్ ఒకరోజు కస్తూరి ఆమె అత్తగారుంటున్న అనాథాశ్రమాన్ని వెతుక్కుంటూ వచ్చి, మేడం, వినోద్ గారు చనిపోకముందు
తన భార్య కస్తూరి అని డిక్లేర్ చేస్తూ ఆమె పేరుని నామినీగా పెట్టి కొన్ని షేర్స్ పెట్టారు. ఇప్పుడు ఆ షేర్స్ విలువ బాగా పెరిగింది. వాటిని మీరు మీ కోడలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మీకు ఈ పేదరికం కష్టాలన్నీ తీరిపోతాయి అని ఒక గుడ్ న్యూస్ చెప్పేసరికి ఆ తల్లి ఆనందానికి పట్టాపగ్గాల్లేవు. చూసావా కస్తూరి, వినోదు చిన్నప్పటి నుండి చాలా మొండివాడు. ఏదైనా వాడు అనుకున్నదే సాధించేవాడు. అలా వాడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నిన్నే తన భార్యగా భావించాడమ్మా. అందుకే నీ పేర అంత విలువైన షేర్సు పెట్టినట్టున్నాడు. ఇప్పుడు చూడు, నువ్వు నా కోడలు అవ్వగానే చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో నా కొడుకు మనం బ్రతకడానికి మళ్ళీ మనకొక దారి చూపించాడు అంటూ తన పేద కోడలికి మళ్లీ ఆమె ప్రేమ కథని గుర్తు చేసింది. ఆ విధంగా అందరి ఆశీర్వాదంతో వినోద్తో పెళ్లి జరక్కపోయినా ఏ అత్తగారైతే తనని కోడలిగా వద్దందో అదే అత్తగారి చేత కోడలా అని పిలిపించుకుంది ఆ అదృష్టవంతురాలైన పేద అనాథ కోడలు కస్తూరి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఫిరంగిపురం అనే ఊరిలో ప్రకాశం అనే వ్యక్తి ఉన్నాడు. అతను చిన్నతనంలో చాలా పేదరికాన్ని అనుభవించాడు. కాని కాలం గడుస్తున్న కొద్దీ అతను కష్టపడి బ్రతకటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పెళ్ళయ్యాక అతని భార్య వల్ల కలిసిచ్చిందో ఏమో కాని కాస్త స్థిరమైన పని దొరికింది. ఇక ఆ తరువాత వాళ్లకి ఒక కొడుకు పుట్టాక అతనికి ఇంకా బాగా కలిసొచ్చింది. దానివల్లే కాస్త డబ్బులు కూడబెట్టడం మొదలుపెట్టాడు. భర్తకి అంత డబ్బు వస్తున్నా కూడా ప్రకాశం భార్య పార్వతి తను కూడా తనకి వీలైనంతలో ఏవో ఒక పనులు చేసి తన వంతున అయ్యేంత తను కూడా కూడబెట్టేది. ఆ తర్వాత కొడుకు చేతికందొచ్చాక వాళ్ల పరిస్థితి బాగా మెరుగైంది. అందుకే ఒకరోజు వాళ్ల కొడుకు గిరి తన తల్లితో, అమ్మా, పాప నువ్వు కూడా నాన్నతో కలిసి ఎప్పటినుంచో కష్టపడుతున్నావు కదే, ఇంకా ఆ పనులాపేవే? అప్పుడంటే నేను చిన్నవాణ్ణి కాబట్టి నువ్వు కూడా పనిచేసి డబ్బులు సంపాదించటం అవసరం అనుకుందాం. కానీ ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, బాగా సంపాదిస్తున్నాను కదా, ఇప్పుడు నువ్వు కూడా ఎందుకమ్మా అంత కష్టపడ్డావు? చెప్పు, చక్కగా రెస్ట్ తీసుకో అమ్మా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అమ్మా, నువ్వు ముసలిదాన్ని అయిపోయావే, అందుకే ఇంట్లో ఒక మూల కూర్చొని చెబుతున్నావా? అయ్యో, నేను అలా అనలేదే. నేననేదేంటంటే, చాలే ఆపరా, నాకు తెలీదా నువ్వెలాగన్నావో? నేను నీ కన్న తల్లినిరా, నీ మనసేంటో నాకు తెలీదా చెప్పు? నేనేదో కష్టపడిపోతున్నానని నువ్వు నా మీద జాలితోడు చెబుతున్నావురా, కానీ అలా ఏమీ లేదు నాన్న. మా పెళ్ళైన దగ్గర నుండి మీ నాన్నకి ఒకటే కోరికరా, మనకే ఒక సొంతిల్లు ఉండాలని. కానీ ఇన్నేళ్లలో ఆ కళ తీరలేదు. ఇప్పుడు నువ్వు చేతికి అందొచ్చావు, మాకు ఆ కళ తీరుతుందని ధీమా కూడా వచ్చింది. అందుకే రెక్కల్లో ఓపుకున్న రోజులు ముగ్గురం కష్టపడదాం. ఇది లేదు అనిపించేలాగా ఒక యంత్ర భవనం లాంటి ఇల్లును కట్టుకున్నాక ఇక నేను రెస్ట్ తీసుకుంటాలేరా అని తల్లి చెప్పిన మాటతో తమ సొంతింటి కల తీరాలనే తపన తన తల్లిదండ్రులకి ఎంతగా ఉందో అర్థమైంది గిరికి. అందుకే తర్వాత ఇంకెప్పుడు వాళ్లకి ఏ విషయంలోనూ అడ్డు చెప్పలేదు. అలా ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు తాము పైసా పైసా కూడబెట్టిన దాంతో ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నారు. అందులో చాలా ఖరీదైన ఇంటీరియర్తో ఇల్లంతా నింపేశారు. అప్పుడు తన తల్లి ఆనందంతో, గిరి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా. నేను కలగన్నట్టే ఒక స్వర్గం లాంటి ఇల్లుని కట్టుకున్నాం. ఇక ఆ తర్వాత నీకొక పిల్లని చూసి పెళ్లి చేసేస్తే ఆ వచ్చిన కోడలో ఈ ఇంట్లో లక్ష్మీదేవిలా తిరుగుతుందిరా. సరే అమ్మా, మీ ఇష్టం. మీరే పిల్లని చూసి తాలిగట్టమంటే ఆ పిల్ల మెళ్ళో తాలిగట్టేస్తాను అని చెప్పటంతో ప్రకాశంకి బాబాయి కూతురైన సావిత్రికి ఒక కూతురుందన్న విషయం వాళ్ళకి గుర్తొస్తుంది. ఒరే గిరి, ఎలాగూ పెళ్లి విషయంలో నిర్ణయం మాది అంటున్నావు గనక మీ సావిత్రి అత్తయ్య గుర్తుంది గదా, తనకి పల్లవి అని ఒక కూతురుందంట నాన్న. పాపం చిన్నతనంలో ఆ పిల్లకి కాస్త ఆరోగ్యం అది బాలేదని వైద్యమని మందులకి బాగా ఖర్చు చేశారు. తర్వాత పిల్లకి ఆరోగ్యం కుదుటపడింది గాని పిల్లని చదువుకు పంపలేదురా. ఏదో కొద్దిపాటి అక్షరజ్ఞానం ఇంట్లోనే నేర్పించారు. పిల్ల తమతో పాటు సిటీలో ఉంటే ఎక్కడ పాడైపోతుందో అని వాళ్ళ అత్తగారు ఊర్లో ఒక పల్లెటూరులో ఉంచి పెంచారా. ఇదంతా కాదు నాన్న, అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పేయండి. ఏమీ లేదురా, ఆ పల్లెటూరి పిల్లకి
పెద్దగా సంబంధాలు రావటం లేదని మీ అత్తయ్య బాధపడుతుంది. అందుకే నాన్న, ఆ పిల్ల నువ్వు చేసుకోరా. మన ఇంటి పిల్ల నాన్న, మనలో తేలిగ్గా కలిసిపోతుంది అని తండ్రి చెప్పిన మాటలు విన్నాక ఆయన కోరికని తీర్చటం తన బాధ్యత అనుకున్నాడు గిరి. అందుకే ఆ పల్లెటూరి పిల్ల పల్లవిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అలా ఒక మంచి ముహూర్తంలో పెళ్లి జరగటంతో పల్లెటూరి కోడలు ఆ అత్తారింట్లో అడుగుపెట్టింది. ఆమె ఇంట్లో అడుగుపెట్టాక అక్కడ సిటీ పద్ధతులవి ఆమెకు చాలా కొత్తగా ఉండేవి. వంట చెయ్యాలంటే 4 బర్నర్ స్టవ్ మీద, భోజనం చెయ్యాలంటే టేబుల్ మీద, బట్టలంటే మెషిన్లో, మిగిలింది దాచాలంటే ఫ్రిడ్జ్లో. ఇలా ప్రతి విషయం కూడా ఆమెకు అంతకు ముందు ఎప్పుడూ చూడని పద్ధతుల్లో ఇక్కడ ఉండటంతో ఆమె కాస్త తటపటాయింపుగా మసులుతూ ఉంటుంది ఆ ఇంట్లో. అప్పుడు గిరి, పల్లవి, నీకీ ఇంట్లో ఇబ్బంది ఏదైనా ఉంటే నాతో కానీ అమ్మతో కానీ చెప్పు. అంతేకాని నువ్వలా ఇబ్బందిగా ఉండకు. అది కాదు బావా, మరేమో నాకిక్కడంతా గందరగోళంగా ఉంది. అదే ఊళ్ళో ఉన్నప్పుడనుకో అన్ని పనులు నా చేత్తో నేనే చేసేదాన్ని. ఇక్కడ నేను ఏ పని చేయడానికి లేదు. అన్ని పనులు ఆ మిషన్లే చేస్తున్నాయి. సాయంత్రం అయ్యేసరికి ఊళ్ళో ఆరుబయట పట్టి మంచం వేసుకుని పడుకుంటే చల్లగా గాలొచ్చేది, చిన్నగా కునుకు కూడా పట్టేది. కానీ ఇక్కడ ఎప్పుడు చూడు ఇల్లంతా చల్లగానే ఉంది. ఆ ఏసీ చల్లదనం వల్ల నాకు రొంప కూడా వస్తుంది బావా అంటూ ఇన్నాళ్ళు తను చూసిన లైఫ్ స్టైల్కి, ఇప్పుడు ఇక్కడ చూస్తున్న లైఫ్ స్టైల్కి ఆమె అడ్జస్ట్ అవ్వలేకపోతున్న విషయం తన భర్తతో చెప్పింది. ఆ విషయాన్ని తీసుకెళ్లి తన తల్లికి తండ్రికి చెప్పాడు గిరి. అప్పుడు ఆ ఇంటి పెద్దగా ప్రకాశం తన పల్లెటూరి కోడలతో ఇలా అంటున్నాడు. చూడమ్మా కోళ్ళ, మేము ఎన్నో ఏళ్లగా కలగన్న ఇల్లిది. దీన్ని కట్టుకోవడానికి చాలా కష్టాలు పడ్డాం. అలాంటి ఇంట్లో మా ఇంటి మహాలక్ష్మిలాగా నువ్వు తిరగాలి గాని ఇలా ఏం చేస్తే ఏమనుకుంటారోనని ఇబ్బంది పడకూడదమ్మా. అందుకే ఈ ఇంటి పెద్దగా నేను చెప్తున్నానుగా, నీకు నచ్చిన పద్ధతుల్లోనే ఈ ఇంట్లో నువ్వు నీ పనులు చేసుకో. మా ఇంటి కోడలివి నువ్వు. కళకళ్ళాడుతూ ఇంట్లో తిరిగితే అంతే చాలు మాకు అని చెప్పటంతో ఇక ఆ పల్లెటూరి కోడలికి అఫీషియల్ ఆథరైజేషన్ వచ్చినట్లయింది. నిజానికి పల్లవి చిన్నతనం నుండి పల్లెటూరులో పెరగటం వల్ల ఆమె పనులన్నీ కాస్త చాదస్తంగా, మోటుగా ఉంటాయి. అందుకే ఎప్పుడైతే తన మామగారు ఆమెకు నచ్చినట్టు ఆమెను ఉండమని చెప్పాడో అంతే ఆ తెల్లవారే తన చాదస్తపు పద్ధతులు మొదలుపెట్టింది. ఆ రోజు ఉదయం ప్రకాశం దంపతులు, గిరి ముగ్గురు ఎప్పట్లాగానే నిద్రలేచారు. కాని పల్లెటూరి కోడలు తెల్లవారుజామునే లేచి వంట పనులు మొదలుపెట్టేసింది. అందుకే వీళ్ళందరూ లేచేసరికి ఇల్లంతా పొగతో నిండిపోయింది. ఆ పొగకి వాళ్ళు లేచి కంగారుగా వంటగదిలోకి వెళ్లి చూస్తే అక్కడ కట్టెల పొయ్యి పెట్టి పిడకలతో పొయ్యి మండిస్తూ ఉంటుంది ఆ పల్లెటూరి కోడలు. దానివల్ల వచ్చిన పొగతోనే ఇల్లంతా నిండిపోయింది. పల్లవి, పల్లవి, ఏంటి ఈ పొగంతా? నాన్నా, ముందా ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయండి. ఎందుకు బావా? ఇక్కడ కొంపలేం అంటుకోవట్లేదు. నేనే చక్కగా పిడకల పొయ్యి పెట్టి వంట చేస్తున్నాను. పిడకల పొయ్యా? అదెందుకే? ఇంట్లో గ్యాస్ ఉంది కదా. ఏంటి బావా నువ్వు అట్లా అంటావు? చక్కగా పిడకల పొయ్యి మీద వంట చేస్తే ఆ పిడకల్లో ఉండే వాసన కూరకి పట్టుకుంటది. అసలే ఇవన్నీ ఆవు పేడతో చేసిన పిడకలంట. మన వీధి మలుపులో ఉన్న పూజ సామాన్లు అమ్మే కొట్లో అట్టుకొచ్చాను అని చేసే పనిని సమర్థించుకుంటూ దాని వెనక ఎన్నో ఆరోగ్య సూత్రాలు చెప్పటం మొదలుపెట్టింది. చివరిగా తనకి వంటంటే అలా కట్టెలు పిడకలు మండిస్తూ పొయ్యి మీద చేస్తేనే నచ్చుతుందని, అదే ఆరోగ్యమని అనేసరికి ఆ పల్లెటూరి కొత్త కోడలి చాదస్తమేంటో వాళ్ళు మొదటిసారి రుచి చూశారు. ఇంకా అది మొదలు. భోజనాలంటే నేల మీద కూర్చొని తినాలంటుంది. తిన్నాక ఖచ్చితంగా పావుగంట అటు ఇటు పచార్లు చెయ్యాలి అంటుంది. బయటకేసుకెళ్లిన బట్టలతో ఇంట్లోకి రాకూడదంటుంది. కాళ్ళు కడక్కుండా ఇంట్లో అడుగు పెట్టొద్దు అంటుంది. ఇలా ప్రతిరోజు ప్రతి విషయానికి తన పల్లెటూరి చాదస్తాలతో ఆ ఇంట్లో వాళ్లకి చుక్కలు చూపించసాగింది ఆ పల్లెటూరి చాదస్తపు కోడలు. అందుకే ఆ కోడలి చర్యలతో విసిగిపోయిన ఆ అత్తగారు తమ గదిలో తన భర్త ప్రకాశంతో, యావండి, ఏంటండి ఇది? మేనకోళ్ళలో పైగా పల్లెటూరు పెళ్ళంటే ఇంటిని చక్కబెట్టుకుంటుంది కదా అనుకున్నాను గాని ఇదేంటండి? ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో ఇష్టంగా కట్టుకున్నాం. ఈ ఇంటిని ఫ్యాక్టరీలాగా తయారు చేసింది. అక్కడ చూడండి, ఇంట్లో గోళ్ళన్నీ ఎలా మసిపట్టిపోయాయో. ఖరీదైన సామాన్లు కొనుక్కున్నామండి, ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాం.
అసలు ఇంటి ముందు మార్బుల్ ఫ్లోర్ మీద పేడతో కల్లాపు జల్లి ముగ్గులు పెట్టడం ఏంటండి? పూటకొకల్లో ఆ వాకిట్లో కాలు జరి పడిపోతున్నాం. ఈ పిల్ల మన ఇంట్లో దీపం పెట్టడం ఏంటో గాని ఈ పిల్ల చాదస్తం పనుల వల్ల మనలో ఎవరికో ఒకరికి తల దగ్గర దీపం పెట్టేలా ఉందండి. నిజమేనే పార్వతి, కోడలి పిల్ల, పైగా పల్లెటూరి పిల్ల, ఇంట్లో ఎలా మసులుకోవాలో తెలియక విడిగిపడుతుంది కదా అని నీకు నచ్చినట్టుండమ్మా అన్న పాపానికి ఇదిగో మన కొంపని ఇట్ట తయారు చేస్తుంది అనుకోలేదు. ఇప్పుడు అనిపిస్తుంది పల్లెటూరి సంబంధం చేసుకున్నా పర్లేదు కానీ ఇలా పల్లెటూరి చాదస్తాలున్న పిల్లని చేసుకోకూడదని. నిన్నటికి నిన్న వాకిట్లో ఈశాన్యం మూల నుయ్యి దొవ్వించు మావయ్య, బట్టలు పెండడానికి, అంట్లు దోమడానికి, బయట నుండి రాగానే కాలు కడుక్కోడానికి బావి దగ్గరైతే సౌకర్యంగా ఉంటుంది అంటుందే అని తమ పల్లెటూరి కోడలి చాదస్తం గురించి చెప్పగానే ఆ అత్తగారు ఢామ్మని కింద పడింది. అది చూసి గబగబా కషాయం గాచుకొని వచ్చేసిన ఆ పల్లెటూరి కోడలు అత్తగారి ముక్కు మూసి గొంతులో పోసి మరీ తాగించింది. ఈ విధంగా పోనీలే అని పల్లెటూరి కోడలికి కొద్దిగా పెత్తనమిస్తే అంత ఖరీదైన ఇంటిని కూడా పశువుల దొడ్డిలా చేసేసింది ఆ పల్లెటూరి చాదస్తపు కోడలు. వెంకట్ ఇంట్లో పావని, సరితలు ఉండటం వల్ల ఆ అక్క చెల్లెళ్ళు సంతోషంగా కలిసిమెలిసి ఉంటారని తండ్రి శంకర్ అనుకుంటాడు. కాని సరితలో అనువనువు తన తల్లి జలజబుద్ధులే ఉన్నాయనే సంగతిని తెలుసుకోలేకపోతాడు. పావని కూడా తన చెల్లిని విపరీతంగా అభిమానించటం వల్ల సరిత దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఇక ఒకరోజు ఏం జరిగిందో చూద్దాం. చూడండమ్మా, మీ నాన్న శంకర్ మిమ్మల్ని ఇక్కడ ఎందుకు ఉంచాల్సి వచ్చిందంటే మీరిద్దరూ ఆయన కూతుర్లే కదా. అయితే మీలో మాత్రం అక్క చెల్లెళ్ళు అన్న ప్రేమ ఎంత మాత్రమూ లేదు. చూడమ్మ సరిత, ముఖ్యంగా నీకు నేను చెప్పేదేంటంటే పావని ఎవరో కాదు, నీకు అక్కే. నీ తల్లి కడుపులో పుట్టకపోయినా నీ తండ్రికి కూతురు. దీన్ని నువ్వు బాగా అర్థం చేసుకొని పావనితో సంతోషంగా ఉంటావని అనుకుంటున్నాను. నాకు సిటీలో పనుంది, నేను ఒక 2 రోజులకి రాను. ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెంకట్ వెళ్ళిపోతాడు. వెంకట్ వెళ్ళగానే సరిత కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. పావని వంట చేయటానికి వంటగదిలోకి వెళ్తుంది. ఎందుకైనా మంచిది సరితకు ఏది కావాలో తెలుసుకొని వండాలి అనుకుంటుంది పావని. సరితా, చెల్లి ఇలా రా అమ్మా. ఏంటో చెప్పు, ఎందుకలా కుక్కలా అరుస్తున్నావు? నీకేం కావాలో చెప్తే నేను వండి పెడతాను. ఏం కావాలో చెప్పు చెల్లి. పదే పదే నువ్వు నన్ను అలా చెల్లి చెల్లి అని పిలవకో. నాకు ఆ మాట వింటుంటేనే అసహ్యంగా ఉంది. ఎందుకమ్మా అలా అనుకుంటావు? నువ్వు నేను అక్క చెల్లెలమే కదా. నువ్వు నా అక్క కాదు, నీతో నాకు పనిలేదు. మా నాన్న చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. నీకు నాకు ఒకే నాన్న కదమ్మా. ఇక ఆప్తావా? ఏవేవో మాటలు చెప్పి నాకు దగ్గర అవ్వాలని చూడమాకు. నేను మంచిదాన్ని కాను. మా అమ్మలాగా నిన్ను ఊరికే వదిలిపెట్టను. నువ్వు నా కోసం ఏం వండక్కర్లేదు, నా వంట నేనే వండుకోగలను అంటూ సరిత వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో తనకు నచ్చిన కూర వండుకుని తినాలి అనుకుంటుంది. ఇప్పటి వరకు నేను వంటే చేయలేదే. ఇంట్లో అమ్మ అక్కతోనే వంట చేయించేది. ఫస్ట్ టైం నా వంట నేనే చేసుకొని తింటున్నాను. బాగా వండుకొని తినాలి అంటూ సరిత తనకు నచ్చిన కూరగాయలను కోసి వంట చేయడం ప్రారంభిస్తుంది. ఇంతలోనే అక్కడికి పావని వస్తుంది. చెల్లి సరిత, నీకు వంట చేయడం రాదు కదమ్మా, నేను వంట చేస్తాను, నువ్వు అలా కూర్చోమ్మా. ఏంటి, ఇక్కడ కూడా నీ పెత్తనమే చూపిస్తున్నావా? నాకు వంట రాదని ఎలా అంటావు నువ్వు? నేను కూడా వంట వండుతాను, చూస్తూ ఉండు. కాసేపు బాగా ఆలోచించి పావని సరిత చేసే వంట వైపే చూస్తూ ఉండిపోతుంది. సరిత వంట చేయటానికి నానా తిప్పలు పడుతూ ఉంటుంది. అలా వంట చేసే సమయంలో ఉప్పుకి బదులుగా చక్కెర వేసేస్తుంది. పావని ఆ సమయంలో ఆ విషయం చెప్దామని అనుకుంటుంది. కానీ సరిత చేసిన తప్పు తాను తెలుసుకోవాలని మౌనంగా ఉండిపోతుంది. చూడమ్మ సరిత, నేను నీకు కూడా వంట చేస్తాను, నువ్వు మొహమాట పడకుండా తినొచ్చు. నీ వంట నీ నస్సలు ముట్టుకోను, నాకు అవసరమే లేదు. చూస్తున్నావు కదా, నా వంట నేనే చేసుకొని తింటాను. అలా ఇద్దరూ వంటలు చేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. సరిత తాను చేసిన భోజనాన్ని తింటుంది. అలా తినిందో లేదో నోట్లో ఉన్నదాన్ని ఊంచేస్తుంది. చిచిచి, ఏంటబ్బా ఇలా అయింది? నా వంట ఎందుకింత తీయగా ఉంది? నేనన్నీ కరెక్ట్గానే వేశాను కదా. ఏమైంది సరిత, వంట బాగా రాలేదా? ఆ సమయంలో వంట బాగా చెయ్యలేదని చెప్తే ఎక్కడ పావని ముందు
చిన్నచూపు అవుతుందేమోనని సరిత అనుకుంటుంది. తన వంట తియ్యగా ఉందన్న విషయాన్ని చెప్పదు. నా వంటకేమి బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలంటావు. చాలా ఎదిగిపోయావమ్మ సరిత. నువ్వింకా చిన్నపిల్లవే అనుకుంటున్నాను. నువ్వు ఇలాగే అన్నీ నేర్చుకొని బాగుండాలమ్మా. నాకేం నీ పొగడతలు అక్కర్లేదు. నీ పనేది నువ్వు చూసుకో చాలు. పావని సరితలు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఒక బిచ్చగాడొస్తాడు. అమ్మా, ధర్మం చేయండమ్మా, ధర్మం తల్లి, ధర్మం. తింటాకేదైనా ఉంటే ఇయ్యండమ్మా. ఇదిగో బాబు, అక్కడే ఉండు, నీకు తినడానికి ఏదైనా తెస్తాను. ఇక సరిత తాను చేసిన వంట తియ్యగా ఉండటంతో ఆ వంట మొత్తం బిచ్చగాడికి వేసెయ్యాలని నిర్ణయించుకుంటుంది. అందుకే తాను చేసిన భోజనం తినకుండా మొత్తం తీసుకెళ్లి ఆ బిచ్చగాడికి వేసేస్తుంది. బిచ్చగాడు చాలా సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదేంటమ్మా, నువ్వు చేసిన భోజనం అంతా అలా బిచ్చిగాడిగేసేస్తున్నావు? ఇప్పుడు నువ్వేం తింటావు? ఆ బిచ్చిగాడిని చూస్తే ఎందుకో నాకు చాలా బాధేసింది. అందుకే నేను చేసిన వంట మొత్తం ఆయనకి వేసాను. సరేలే, చాలా మంచి పని చేసావు చెల్లి. ఇదిగో నేను చేసిన భోజనం తిను అని పావని అనడమే ఆలస్యం. వెంటనే పావని చేసిన భోజనాన్ని చకచకా సరిత తినేస్తుంది. సరితని చూసి పావని లోపలే నవ్వుకుంటూ ఉంటుంది. చూడక్క, నువ్వు చెప్పావు కాబట్టే తింటున్నాను. పాపం ఆ బిచ్చిగాడికి నేను చేసిన వంట మొత్తం వేస్తాను కదా, నువ్వు మరోలా అనుకోమాక. అయ్యో చెల్లి, నేనెందుకు అనుకుంటాను చెప్పు? నీ సంతోషమే నాకు కావాలి. నువ్వేది అడిగినా నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. అదిగో ఆ కూరలు చూడు, చాలా బాగున్నాయి, కాస్త వేసుకొని తినమ్మా అంటూ పావని తన చెల్లి సరితకు కొసరి కొసరి వంటలు వడ్డిస్తుంది. ఇంతలోనే అక్కడికి బిచ్చగాడు కోపంగా వస్తాడు. ఏంటయ్యా మళ్ళీ వచ్చావు? ఇందాకే కదా మొత్తం నీకు పెట్టేశాను, మళ్ళీ వచ్చావేంటి? నీకు ఇంకేం పని బాట లేదా? నీలాంటోళ్ళకి ఎంత వేసినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు అని సరిత అనేసరికి ఆ బిచ్చగాడికి కోపం ఎక్కువవుతుంది. ఏక చాలా ఆపమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీ వల్ల నా కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలయ్యాం. నా వల్ల ఆసుపత్రి పాలయ్యారా? నేనేం చేశానయ్యా బాబు? నీకు భోజనం పెట్టడమే నేను చేసిన తప్ప ఏంటి? ఇంకో మాట మాట్లాడకమ్మా, నీకు వంట చేయడం రాదని నాకు తెలుసు. ఆ వంటలో ఏం వేసావో ఏంటో తెలియకుండా ఇక్కడి నుంచి ఆశగా తీసుకెళ్ళి నా పిల్లలకి భార్యకి పెట్టాను. ఆకలి మీద నాళ్ళు చకచకా తినేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి వాంతులు మొదలయ్యాయి. ఏంటి, వాంతులయ్యాయా? వాంతులు అయ్యి అందరూ బాగా నీరసించిపోయారమ్మా. అందుకే అందరినీ ఆసుపత్రికి తీసుకెళ్ళాను. వాళ్ళ పరిస్థితి చూస్తా అంటే నాకు చాలా బాధగా ఉంది. ఇంకెప్పుడు మీరు ఇట్లాంటి వంటలు చేయమాకండమ్మా. చేసినా సరే బిచ్చకాలకి ఏమాకండి. దయచేసి మీకు కాలు మొక్కి మరీ చెప్తాను. ఏమయ్యా, నువ్వు కంగారు పడమాకు, వాళ్ళకేం కాదులే. వాళ్ళ ఆసుపత్రి పాలైతే నా దగ్గరకు వచ్చి ఏడుస్తావేంటి? ఇక చెప్పావు కదా, వెళ్ళవయ్యా, వెళ్ళు. నువ్వు ఉండమ్మా సరిత. చూడండి పెద్దయినా, మీరు బాధపడకండి. ఇదిగోండి, నా దగ్గరున్న డబ్బులు ఇస్తున్నాను. ఈ డబ్బులతో నీ కుటుంబానికి ఏదైనా ఆసుపత్రికి తీసుకెళ్ళు, వాళ్ళని క్షేమంగా చూసుకో. అట్టాగేనమ్మా, మీ చెల్లెలకి ఇంకెప్పుడు అట్లాంటి వంటలు చేయొద్దని చెప్పండి. మా లాంటాళ్ళు చాలామంది బాగుపడతారు అని చెప్పి బిచ్చగాడు పావని ఇచ్చిన డబ్బుల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. సరిత తాను చేసిన తప్పుకి బాధపడుతూ ఉంటుంది. పావని సరితను బుజ్జగిస్తుంది. చూడు చెల్లి, మనం ఏ తప్పు చేసినా సరే దానికి బాధ్యత మనమే వహించాలి. నీకు వంట రాదని నీకు తెలుసు, అయినా వండుకున్నావు. నువ్వు ఉప్పుకు బదులుగా చక్కెర వేశావు. అంతేకాదు, ఇంకా చాలా పొడులు కూరల్లో వేసి ఉండవు. అందుకే అది తిన్న ఆ బిచ్చగాడి కుటుంబం ఆసుపత్రి పాలైంది. ఎప్పుడైతే మన తప్పును మనం తెలుసుకుంటామో అప్పుడే మనం విజయం సాధిస్తున్నట్టమ్మా. పావని మాటలు విన్న సరిత అలా మౌనంగా ఉండిపోతుంది. తన చెల్లి సరిత తనకు దగ్గరవటంతో పావని ఎంతో సంతోషిస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.